ఓకే, ఇప్పుడు యానియాన్స్ మనము స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇప్పుడు మనం యానియాన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం, తర్వాత క్యాటియాన్స్ గురించి వెళ్దాం. As radicals, that is anions. First, ఏమా కనబడుతుందా? కనబడుతుందమ్మా? Yes, sir. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ మనము సిస్టమాటిక్ ప్రొసీజర్ చూసుకుంటే, సిస్టమాటిక్ ప్రొసీజర్లో మనము క్వాలిటేటివ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నామమ్మా. క్వాలిటేటివ్ అనాలిసిస్లో, ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యాసిడ్ రాడికల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. యాసిడ్ రాడికల్స్, సో వాటి గురించి మరొకసారి మనం ఇక్కడ చూద్దాం. సో ప్రిలిమినరీ టెస్ట్లో మనం ఏం చేస్తాం? ప్రిలిమినరీ టెస్ట్లో మనకి కలరు, డ్రై హీటింగ్, ఫ్లేమ్ టెస్ట్, సో ఈ మూడు కూడా మనం ప్రిలిమినరీ టెస్ట్లు చేస్తాం ప్రిలిమినరీ టెస్ట్లో. సో తర్వాత ఏంటంటే యాసిడ్ రాడికల్ అంటే ఐడెంటిఫికేషన్, కన్ఫర్మేషన్ అనేవి మనం తర్వాత ఏదైనా ఒక యానియన్ ఇస్తే ఫస్ట్ దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలి. ఫర్దర్ లేటర్గా మనం ఏం చేస్తామంటే కన్ఫర్మేషన్కి వెళ్తామండి. సో తర్వాత మనకి కొన్ని బేసిక్ రాడికల్స్ క్యాటియాన్స్ ఉన్నాయి కదా, క్యాటియాన్స్ యొక్క ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్. జనరల్గా ప్రిలిమినరీ టెస్ట్లోనే మనం డ్రై హీటింగ్, ఫ్లేమ్ టెస్ట్ అండ్ కలర్, ఈ మూడింటి దగ్గర మనం కొంత క్యాటియాన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. కలర్ బట్టి కొన్ని క్యాటియాన్స్ చెప్పగలుగుతాం అనమాట. అదే డ్రై హీట్ చేసేటప్పుడు, ఫ్లేమ్ టెస్ట్ చేసేటప్పుడు మనకి వచ్చే కలర్ బట్టి కూడా క్యాటియాన్స్ మనం చెప్పగలుగుతాం. సో ఆ విధంగా మనకి క్యాటియాన్స్, యానియాన్స్ అనేవి కొంతవరకు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, సో ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ we identify the acid radical in the given salt and then we confirm it with the corresponding confirmation test. Identification of acid radical. We have three tests for identification of acid radicals. It is ఇక్కడ ఐడెంటిఫికేషన్ టెస్ట్ అమ్మా. test, ఈ ఐడెంటిఫికేషన్ టెస్ట్లో ఏం చేస్తున్నాం జనరల్గా? ఫస్ట్ యాసిడ్ రాడికల్లో మనకి డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో టెస్ట్ ఉంది, అదేవిధంగా కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో టెస్ట్ ఉంది, అదేవిధంగా టెస్ట్ ఫర్ ఇండిపెండెంట్ రాడికల్ సల్ఫేట్ అయాన్ టెస్ట్ ఉంది. సో మనకి డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో మనం జనరల్గా ఏ యానియన్ ఐడెంటిఫై చేస్తాం చెప్పగలరు ఎవరైనా? బై యూజింగ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ చెప్తారమ్మా? ఎనీవన్? డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేసి మనం ఏ యానియాన్ని ఐడెంటిఫై చేయగలము? Chloride bromide, sir. క్లోరైడ్, బ్రోమైడ్, ఇంకా నెక్స్ట్ Nitrate. నైట్రేట్ మనము కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కదా యూజ్ చేస్తాం బ్రౌన్ రింగ్ టెస్ట్. చూడండి, concentrated H2SO4 test,
and test for independent radical. Some anions react with the dilute H2SO4 and the other anions react with the concentrated H2SO4, and doesn't react with neither of them, for which we have individual tests. So, let us identify the acid radicals by performing the above tests in order. In the identification of anions, let us go through the action of dilute acids on the given salt. So Dilute sulfuric acid test. In this test, we take small amount of salt in a clean and dry test tube and add few ml of diluted sulfuric acid. So, let us see the action of diluted sulfuric acid on the salt. సో ఇక్కడ చూడండి అమ్మా, మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి అంటే, సో మనకి డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో టెస్ట్ ఒకరు కూడా చెప్పలేదు. మరి మీరు ఇన్నిసార్లు విన్నారు కదా, చెప్పాలి కదమ్మా. కొందరు నైట్రేట్ అన్నారు, కొందరు అయోడైడ్ అన్నారు, చెప్పారా ఇది కార్బోనేట్. సో మీకు ఇచ్చినటువంటి సాల్ట్కి మనం ఏం చేస్తాం జనరల్గా, సో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది యాడ్ చేస్తాం. ఎప్పుడైతే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తామో మనకి కలర్లెస్, అంటే ఒక కలర్ లేనటువంటి, కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్, వాసన కూడా లేనటువంటి, విత్ బ్రిస్క్ ఎఫర్వెన్సెస్ దట్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ అండ్ పుట్స్ ఆఫ్ ద బర్నింగ్ స్ప్రింటర్. సో మనకి యాడ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే కలర్లెస్ ఫామ్ అవుతుందమ్మా. కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్ గ్యాస్ కూడా ఎవాల్వ్ అవుతుందన్నమాట. తర్వాత అది ఎలా కన్వర్ట్ అవుతుందంటే టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ, అంటే మిల్కీగా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ప్రెసెన్స్ ఆఫ్ కార్బోనేట్ అయాన్. ఒకవేళ కలర్లెస్ వేపర్స్ వచ్చాయనుకోండి, కలర్లెస్ వేపర్స్ విత్ ద స్మెల్ ఆఫ్ వెనిగర్ వచ్చిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎస్టేట్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఎస్టేట్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? In this test, we can use either dilute HCl or dilute sulfuric acid. Let us take a pinch of the given salt, a clean and dry test tube, and add ml of dilute sulfuric acid. చూడండి, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నాం. You can observe the brisk effervescence, which is due to the liberation of carbon dioxide gas. మీరు అక్కడ ఏం అబ్జర్వ్ చేశారమ్మా రియాక్షన్లో? మీకు ఆ రియాక్షన్ చూస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది లిబరేట్ అయింది. Now, let us see the action of dilute acids using analysis salt. Pinch of salt in a clean and dry test tube. Add ml of డైల్యూట్ H2SO4 యాడ్ చేస్తున్నాం అమ్మా. వెనిగర్ స్మెల్, కలర్లెస్ గ్యాస్ వచ్చి వెనిగర్ స్మెల్ రావాలమ్మా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఇక్కడ H2SO4 ఉంది కదా, ఈ H2SO4ని మీకు ఇచ్చినటువంటి సాల్ట్కి యాడ్ చేస్తున్నారు. ఏ సాల్ట్ ఇచ్చాము ఇక్కడ? సోడియం ఎస్టేట్ అనే సాల్ట్ అమ్మా. దట్ ఈస్ CH3COONA. ఈ సోడియం ఎస్టేట్కి మనం డైల్యూట్ H2SO4 యాడ్ చేసేటప్పుడు మనకి ఈ యాసిడ్లో H+ అయాన్ ఉంటుంది కదా, ఈ యాసిడ్లో H+ అయాను, ఈ సోడియం ఎస్టేట్ అంటే ఫార్ములేట్ CH3COO- Na+. అంటే ఈ CH3COO- ఇక్కడ యాసిడ్లో H+ కలిసి ఎస్టిక్ యాసిడ్ కింద లిబరేట్ అవుతుందమ్మా బయటికి. ఇది ఎస్టిక్ యాసిడ్ లిబరేట్. రిమైనింగ్ ఉంది కదా మనకి HSO4 ఉంటుంది కదా, H2SO4 H+ పోతే ఈ HSO4 Na కలిసి NaHSO4 కింద మనకి ఉంటుంది అనమాట. అది రియాక్షన్లో ఏం లిబరేట్ అయిందంటే ఎస్టిక్ యాసిడ్ అనేది మనకి లిబరేట్ అయింది. చూడండి, మీకు ఇచ్చినటువంటి సాల్ట్ సోడియం ఎస్టేట్ ట్రీటెడ్ విత్ H2SO4. H2SO4లో మనకి ఏంటంటే H+ అయాన్ అన్నది సోడియం అయాన్ రిప్లేస్ చేసి ఎస్టిక్ యాసిడ్ కింద బయటకు రిలీజ్ అవుతుంది. ఆ విధంగా మనం మాట్లాడవచ్చు. The smell of vinegar is observed, వెనిగర్ వస్తుంది. which turns blue liquid to red. It indicates the presence of acetate radical in the salt. బ్లూ లిట్మస్ రెడ్గా మారింది. Change in color of blue litmus to red.
అంటే మనకి ఎస్టిక్ యాసిడ్ అనే వచ్చిందని ఎలా చెప్పొచ్చు? బ్లూ లిట్మస్ ఎప్పుడు కూడా రెడ్ లిట్మస్గా మారితే మనకి ఇచ్చింది యాసిడ్ అని, అందుకే ఎస్టిక్ యాసిడ్ అని లిబరేట్ అయిందని మనం చెప్పొచ్చు. Like this, we can identify carbonate and acetate ions using dilute sulfuric acid. The remaining anions cannot be identified using dilute acids as they do not give reliable information about the radicals. For example, let us check it using some chloride salt. క్లోరైడ్ సాల్ట్ తీసుకుంటాను Take అమ్మ a ఇప్పుడు. pinch of chloride salt, take dry test tube, క్లోరైడ్స్ తీసుకున్నాం, దానికి ఏం చేసాం? and few ml of dilute sulfuric acid. డైల్యూట్ ఎస్టర్ యాడ్ చేసాం అమ్మ క్లోరైడ్ సాల్ట్కి. Here you can see there is no characteristic observation here, and we cannot infer about the salt. For this reason, the remaining anions are to be identified using concentrated sulfuric acid. సో ఇక్కడ డైల్యూట్ H2SO4తో మనకి ఏంటయింది? మీకు ఏదైనా ఒక సాల్ట్ క్లోరైడ్ అయాన్ ఉన్నటువంటి సాల్ట్ ఇచ్చాను అనుకోండి, ఏదో ఒకటి అమోనియం క్లోరైడ్ ఏదో ఒకటి ఇచ్చాను సాల్ట్, బేరింగ్ క్లోరైడ్ ఏదో ఒకటి సాల్ట్ ఇచ్చాను మీకు. ఆ బేరింగ్ క్లోరైడ్లో క్లోరైడ్ అన్నది యానియాన్, బేరియం +2 అనేది క్యాటియాన్. మరి క్లోరైడ్ యానియాన్ అన్నది మనకి ఏమైనా ఐడెంటిఫై అయ్యిందా? దేంతో? H2SO4తో, డైల్యూట్ H2SO4తో. నో క్విక్ అఫర్వెన్సెస్, నో అబ్జర్వేషన్, ఎటువంటి అబ్జర్వేషన్ లేదు కూడా. కాబట్టి డైల్యూట్ H2SO4తో క్లోరైడ్ అయాన్కి ఏ టెస్ట్ రావట్లేదు, ఓన్లీ కార్బొనేట్కి ఎసిటేట్కి మాత్రమే. CO3 కార్బొనేట్ అండ్ ఎసిటేట్, దీస్ టూ ఆర్ ఓన్లీ గివ్స్ ద పాజిటివ్ టెస్ట్ ఫర్ డైల్యూట్ H2SO4. ఓకే, సో రిమైనింగ్ ఇవ్వనమాట. Concentrated sulfuric acid test. Some salts which do not react with diluted H2SO4 will react with concentrated H2SO4. కాన్సన్ట్రేషన్ In this test, we take small amount of salt in a clean and dry test tube and add few ml of concentrated sulfuric acid. If it still doesn't react, then heat the mixture on a balloon flame. So, let's see the action of concentrated sulfuric acid on the salt. ఇక్కడ చూడండి అమ్మా, మనకి ఇంతవరకు డైల్యూట్ H2SO4తో ఇచ్చే టెస్ట్లు ఏంటి? ఎసిటేట్ అండ్ కార్బొనేట్ మాత్రమే. మరి డైల్యూట్ H2SO4 RNA యానియన్స్ మాత్రం ఇస్తున్నాయి, మిగతా యానియన్స్ ఇవ్వట్లేదు. సో మిగతా యానియన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మిగతా మనం నెక్స్ట్ H2SO4 కాన్సన్ట్రేషన్తో చూస్తాం. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ బేరియం క్లోరైడ్ అనే సాల్ట్ ఇచ్చాను, అందులో క్లోరైడ్ యానియన్ ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఆ సాల్ట్కి ఏం చేశారు? ఒక కాన్సన్ట్రేషన్ H2SO4ని ఒక 2 or 3 డ్రాప్స్ అనేది యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత అప్పుడు మనకి కలర్లెస్ గ్యాస్ అనేది విత్ పంజెంట్ స్మెల్, ఘాటైన వాసన అనేది తో కూడినటువంటి కలర్లెస్ గ్యాస్ ఏమవుతుందంటే టెస్ట్ ట్యూబ్ నుంచి బయట ఎవాల్వ్ అవుతుంది అనమాట. సో ఎవాల్వ్ అవుతుంది అండ్ గివ్స్ వైట్ ఫ్యూమ్స్ విత్ గ్లాస్ రాడ్ డిప్డ్ ఇన్ అమోనియా. అప్పుడు గ్లాస్ రాడ్ అమోనియాలో డిప్ చేసినటువంటి గ్లాస్ రాడ్ తెచ్చి మనం ఒక టెస్ట్ ట్యూబ్ దగ్గర పెట్టాం అనుకోండి, వైట్ ఫ్యూమ్స్ వస్తాయి. ఇట్ ఇండికేట్స్ ఏంటంటే క్లోరైడ్ అయాన్ అనమాట. సో ఈ విధంగా క్లోరైడ్ అయాన్స్కి మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం. Let us see the action of concentrated sulfuric acid on the given salt. Take a pinch of salt in a dry Tube. test tube. Add 1 or 2 ml of concentrated sulfuric acid to the salt. చూడండి అక్కడ 1 or 2 డ్రాప్స్ నీట్గా చూసారా, కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నాం. డ్రాప్స్ And if it gives dense white fumes with glass rod dipped in ammonia, చూసారా గ్లాస్ it indicates the presence of chloride radical. వైట్ ఫీల్స్ వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? మనకి అక్కడ సోడియం క్లోరైడ్ ఉంది కదా, మనకి ఇప్పుడు H2SO4తో ట్రీట్ చేసాం. మీకు ఇచ్చినటువంటి సాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ అనుకోండి, దాన్ని H2SO4లో కాన్సన్ట్రేషన్ H2SO4లో 2-3 డ్రాప్స్ అందులో వేసాం. మనకి సోడియం బైసల్ఫేట్ అన్నది ఫామ్ అయింది ప్లస్ HCl అనమాట.
తర్వాత ఇలా ఫామ్ అయిన దానికి ఏం చేసాము, మనకి అమ్మోనియాలో ఉన్నటువంటి అమ్మోనియా క్లోరైడ్లో మనము డ్రాప్ చేసినటువంటి సో ఒక గ్లాస్ రాడ్ తెచ్చి అక్కడ పెట్టాం, వైట్ ఫ్యూమ్స్ వచ్చాయి. You can see the formation of dense white fumes with glass rod dipped in ammonia. This indicates the presence of chloride ion. క్లోరైడ్ అయాన్ ఉందని మనం చెప్పొచ్చు అనమాట. అంతేనండి, ఇంకేం లేదు. నెక్స్ట్ మనం బ్రామైడ్ అయాన్. ఈ బ్రామైడ్ ఏంటంటే మనకి సింపులే, సేమ్ ఇది కూడా కాన్సన్ట్రేషన్ H2SO4తోనే. మనకి కాన్సన్ట్రేషన్ H2SO4తో పాజిటివ్ టెస్ట్లు ఏమి ఇస్తున్నాయి అని అడిగారు అనుకోండి రేపు అబ్జర్వర్ మీకు ప్రాక్టికల్లో, సో మీరు క్లారిటీగా చెప్పాలా. ఇప్పుడు నేను ప్రీవియస్ డైల్యూట్ H2SO4 ఇచ్చే టెస్ట్లు ఏమంటే సో ఒక్కొక్కరు ఒక్కో టెస్ట్ చెప్పారు, కానీ మీకు అసలు టెస్ట్లు అసలు ఇచ్చే టెస్ట్లు చెప్పలేదు ఎవరును. కార్బనేట్ టెస్ట్ CO3 కార్బనేట్ టెస్ట్, నెక్స్ట్ ఎసిటేట్ టెస్ట్ అన్నమాట. సో ఇవి మనకి రెండు కూడా ఎసిటేట్ టెస్ట్లో మనకి వెనిగర్ స్మెల్ అనేది అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. సో ఆ రెండు మాత్రమే డైల్యూట్ H2SO4. ఒకటే గుర్తుంచుకో, డైల్యూట్ H2SO4 ఇచ్చే టెస్ట్లు ఏంటి, వన్ ఇస్ కార్బనేట్ అండ్ ఎసిటేట్. సో నెక్స్ట్ మనము కాన్సన్ట్రేషన్ H2SO4కి వెళ్ళిపోతాం. సో కాన్సన్ట్రేషన్ H2SO4 ఇచ్చే టెస్ట్లు క్లోరైడ్ ఇస్తుంది, బ్రామైడ్ ఇస్తుంది, సో అయోడైడ్ అండ్ నైట్రేట్ 4 ఇస్తాయి అన్నమాట. నైట్రేట్ అనేది బ్రౌన్ రింగ్ టెస్ట్లో. సో ఇవి మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ క్లోరైడ్ చూసాం కదా. ఇప్పుడు బ్రామైడ్ చూడండి, ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి సాల్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జింక్ బ్రామైడ్ ఇచ్చాను. సో ఇచ్చినటువంటి సాల్ట్కి ఏం చేస్తారు మీరు, వెంటనే ఏం యాడ్ చేసుకుంటారు, 2 or 3 drops కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేస్తారు. అప్పుడు రెడ్డీస్ బ్రౌన్ వేపర్స్ వచ్చాయి అనుకోండి, రెడ్డీస్ బ్రౌన్ వేపర్స్ అండ్ ఇట్ గివ్స్ పేల్ ఎల్లో గ్లేర్ విత్ ద గ్లాస్ రాడ్ డిప్డ్ ఇన్ సిల్వర్ నైట్రేట్. మనకి ఏంటంటే సేమ్ పేల్ ఎల్లో కలర్ వస్తుంది. అదే విధంగా మనకి గ్లాస్ రాడ్ ఏం చేస్తాం, సిల్వర్ నైట్రేట్లో డిప్ చేస్తాం అన్నమాట. అప్పుడు మనకి బ్రామైడ్ అయాన్ ఫస్టే మనకు తెలిసిపోతుంది, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తాయి. Reddish brown vapors are evolved, which gives pale yellow glare on the glass rod dipped in silver nitrate solution. It indicates the presence of bromide ion in salt. Let us do this test using another salt. చూడండి అమ్మా, Take a pinch of salt. సాల్ట్ తీసుకున్నాం. Add 1 or 2 ml of concentrated sulfuric acid. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసి ఉంచాడు. ఎనఫ్. ఓకే, సో మనకి కలర్ చూడండి, అబ్జర్వ్ చేయండి. Here you can see the evolution of reddish brown vapors. రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అనేవి మనకు వచ్చాయి. ఓకే, సో ఇక్కడ రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఎలా వచ్చాయి, మీకు ఇచ్చినటువంటి సాల్ట్లో బ్రోమిన్ ఉంది, దానికి ఏం చేసావు, కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేసావు. సో అలా యాడ్ చేసేటప్పుడు ఏం జరిగింది మనకి, ఇక్కడ మనకి H2SO4లో మనకి ఏం రిలీజ్ అవుతుంది, H+ అయాన్ అనమాట. ఇక్కడ H+ అయాను NaBr, ఫర్ ఎగ్జాంపుల్ NaBr అనుకుంటుందో బ్రోమిన్ యానియాను, H+ క్యాటియాను బ్రోమైడ్ యానియాను, ఈ రెండు కలిసి HBr కింద బయటకి వెళ్ళిపోయాయి. మిగతాది ఏంటి, సోడియం హైడ్రోజన్ NaHSO4, సోడియం బైసల్ఫేట్ అనేది మనకి ఫామ్ అయింది. ఓకేనా. అయితే తర్వాత ఏంటి అంటే మనకి H2SO4కి 2HBr అనేది యాడ్ చేసి ఉంటే అప్పుడు ఈ 2HBrతో సల్ఫర్ డయాక్సైడ్ అనేది గ్యాస్ లిబరేట్ అవుతుంది, ప్లస్ బ్రోమిన్ ప్లస్ వాటర్. The evolution of reddish brown vapors. చూడండి తర్వాత ఏం చేస్తాము. Let us check the formation of glare with glass rod dipped in silver nitrate solution. Here you can see the formation of pale yellow glare. చూసారా, This indicates the presence of bromide anion in the given salt. In a similar manner, if violet vapors are evolved, which turns starch iodide vapor blue, along with the formation of violet sublimate in
the inner walls of the test tube, then it indicates the presence of iodide anion in the given salt. సో నెక్స్ట్ ఐరిడ్ యానియన్ టెస్ట్ అండి. Using another salt. చూడండి ఐరిడ్ యానియన్ టెస్ట్. Take a pinch of salt. చూడండి సాల్ట్ తీసుకున్నాం, డ్రై టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాం సాల్ట్. సో ఈ సాల్ట్కి మళ్ళా కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేస్తున్నాం. చూసారా వైలెట్ కలర్ ఫామ్ అయింది. వైలెట్ వేపర్స్ వచ్చాయి చూసారా, Ki ప్లస్ H2SO4. ఇక్కడ మనం పొటాషియం అయోడైడ్ సాల్ట్ తీసుకుంటే H2SO4లో H ప్లస్ అయాన్ లిబరేట్ అవుతుందని చెప్పాను. యాసిడ్లో ఎప్పుడు కూడా H ప్లస్ అయాన్ లిబరేట్ అవుతుంది. H ప్లస్ అయాన్ అయోడైడ్ HI కింద కన్వర్ట్ అయింది, రిమైనింగ్ KHSO4. మళ్ళీ X ఆఫ్ H అయితే SO2 లిబరేషన్ ఆఫ్ SO2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఏంటి, లిట్మస్. చూరా రెడ్ బ్లూ కలర్లో మారింది. The formation of violet sublimate in the inner wall of the test tube. This indicates the presence of iodide anion in the given salt. ఐడెడ్ అయిపోయింది. నెక్స్ట్ గ్రౌండింగ్ టెస్ట్ ఉంది. ఆన్ హీటింగ్ గివ్స్ రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్. Now, let us see the action Nitrate of ion. concentrated sulfuric acid on another salt. సో దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్ అండి. నైట్రేట్ కన్ఫర్మేషన్ అయితే బ్రౌనింగ్ చేస్తాం, ఇది ఐడెంటిఫికేషన్. Take a pinch of salt in a clean and dry test tube. సాల్ట్ తీసుకున్నాం, సాల్ట్లో Add 1 or 2 కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేస్తాం. చూడండి కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేస్తాం. No characteristic observation by the salt. Full concentration యాడ్ మొత్తం యాడ్ చేసిన వెంటనే నో క్యారెక్టరిస్టిక్ అబ్జర్వేషన్ అండి. హీటింగ్ చేయాలి, హీటింగ్ చేస్తేనే మనం ఏం అబ్జర్వ్ చేస్తాం అని తెలుస్తుంది. చూసారా మీరు అక్కడ రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అనేవి అవైల్యూట్ అవుతున్నాయండి. సో మనకి ఫస్ట్ ఏం చేసాము, ఇచ్చినటువంటి సాల్ట్కి మనకి కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేసాం, నో క్యారెక్టరిస్టిక్ అబ్జర్వేషన్. సో అప్పుడు ఆ హీటింగ్ చేసాం. అంటే హీటింగ్ చేస్తే మనకి ఏంటంటే ఈ కలర్, ఈ వాల్స్ వెంబడి రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తున్నాయండి. రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అనేవి ఎవాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు KNO3 పొటాషియం నైట్రేట్ ప్లస్ H2SO4 మనకి ఏం ఫామ్ అయింది, KHSO4 ప్లస్ HNO3 నైట్రిక్ యాసిడ్. సో HNO3ని పేపర్ ప్యాలెట్ అయితే నైట్రేట్ NO2 గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఇది నైట్రేట్ అయాన్ టెస్ట్ అండి. సో ఓవరాల్గా మనం ఇంతవరకు ఏంటంటే, సో ఏ టెస్ట్లు చేసాం, ఫస్ట్ ఏం చేసామంటే కలర్లెస్ గ్యాస్ అనేది మనకు అబ్జర్వ్ అయ్యింది. సో కలర్లెస్ గ్యాస్ అబ్జర్వ్ అయితే పంజెంట్ స్మెల్ అండ్ గివ్స్ వైట్ ఫ్యూమ్స్ విత్ గ్లాస్ రాడ్ డిప్డ్ ఇన్ అమోనియా క్లోరైడ్ అయాను. తర్వాత మనకి ఏంటంటే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తే బ్రామైడ్ అయాను, డీప్ వైలెట్ వేపర్స్ వస్తే అయోడైడ్ అయాను, సో బ్రౌన్ వేపర్స్ వస్తే NO3 మైనస్ అయాను. ఓకే, సో ఏమ్మా డైల్యూట్ H2SO4కి పాజిటివ్ టెస్ట్ ఇచ్చేటటువంటి 2 యానియాన్స్ పేరు చెప్తావమ్మా దివ్య, చెప్తావా? డైల్యూట్ H2SO4తో పాజిటివ్ టెస్ట్ ఇచ్చే 2 యానియాన్స్ పేరు చెప్తావా? దివ్య, నెక్స్ట్ లావణ్య చెప్తావమ్మా?
లావణ్య, ఏం మీరు పలకట్లేదు? లిఖిత, సార్ ఇప్పుడు సార్? డైల్యూట్ H2SO4తో మనకి డైలీ టెస్ట్ సార్. పాజిటివ్ టెస్ట్ సార్. ఇచ్చేటటువంటి 2 యానియన్స్ చెప్పమ్మా. యానియన్స్ సార్. డైల్యూట్ H2SO4తో మనకి ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, పాజిటివ్ టెస్ట్ ఇచ్చే 2 యానియన్స్, అవి చెప్తావా? సార్ కార్బోనేట్ వెరీ గుడ్. కార్బోనేట్ ఇంకా Acetate. కార్బోనేట్ అండ్ ఎసిటేట్. వెరీ గుడ్. సో నెక్స్ట్ టెస్ట్ చెప్తారా? నెక్స్ట్ మనకి ఇప్పుడు కాన్సన్ట్రేషన్ H2SO4తో మనం కొన్ని టెస్టులు చేసాం కదమ్మా, ఆ టెస్టులు చెప్తారమ్మా. కాన్సన్ట్రేషన్ H2SO4తో పాజిటివ్ టెస్ట్ ఇచ్చేటటువంటి యానియన్స్ ఏమేమి యానియన్స్ ఇస్తాయి పాజిటివ్ టెస్ట్? క్లోరైడ్, బ్రోమైడ్, Nitrate. నైట్రేట్, అయోడైడ్ సార్. క్లోరైడ్ టెస్ట్ ఏ విధంగా? క్లోరైడ్ టెస్ట్ చెప్పమ్మా. సార్ క్లోరైడ్ టెస్ట్ చెప్తావా? ఎలా అబ్జర్వ్ చేసావు క్లోరైడ్ని? సార్ pungent HCl gas is given out with whiskey efference సార్. ఓకే, పంజెంట్ స్మెల్ అనేది ఎవాల్వ్ అయ్యింది, అంతేనా? జెన్సీ వైట్ ఫ్లూమ్స్ కూడా కనిపిస్తాయి సార్. గ్లాస్ రాడ్ డిప్ ఇన్ NaOH సార్. వెరీ గుడ్. It gives white precipitate with the drops of AgNO3 taken on a glass rod sir. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నైట్రేట్ యానియన్ చెప్తావా? Bromide sir. నైట్రేట్ NO3 మైనస్. Sir NO2 are given out on boiling sir. ఫస్ట్ ఏమైనా అబ్జర్వ్ చేస్తావా? ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి సాల్ట్కి కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేసిన వెంటనే ఎటువంటి అబ్జర్వేషన్ ఏమైనా ఉంటుందా? బిఫోర్ హీటింగ్ ఏమైనా అబ్జర్వేషన్ ఏమైనా చేసావా? బిఫోర్ హీటింగ్ Sir reddish brown vapors వస్తాయి sir. బిఫోర్ హీటింగ్ అది bromide. బ్రోమైడ్ Nitrate. రెడ్డిష్ బ్రౌన్ వస్తాయి. Yes sir. నైట్రేట్ వస్తాయి. ఎప్పుడు Nitrate కూడా వస్తాయి? ఎప్పుడు వస్తాయి? on ఆఫ్టర్ heating is హీటింగ్ చేసిన తర్వాత After మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్. మీరు అందుకే నేను మధ్య మధ్యలో క్వశ్చన్స్ వేస్తాను, మీరు వినాలా? అర్థమైందా మీకు? రేపు ప్రాక్టికల్ Okay. ఎగ్జామ్ కదా అడిగే వైవాస్. మీరు అవును సార్. యానియన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాటియన్స్ కొంచెం డిఫికల్టీగా ఉంటాయి, యానియన్స్ ఈజీ. anions is sir cations. అందుకే మీకు ఒకదానికి 2 సార్లు మీకు మళ్ళీ రివిజన్ చేస్తున్నా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మన క్యాటియన్స్ చెప్పుకోవాలి. సో టైం లేదు మనకి. నెక్స్ట్ చూడండి, సల్ఫేట్ టెస్ట్ అమ్మా. ఇప్పుడు సల్ఫేట్ టెస్ట్ గురించి ఏ విధంగా మనం సల్ఫేట్ అనేది ఐడెంటిఫికేషన్ చేస్తామన్నది మీకు ఉంటుంది. సల్ఫేట్ అనేది ఏంటి? యానియాన్ అనమాట, SO4 ఈ SO4 జనరల్గా మీకు బేరియం సల్ఫేట్ ఇచ్చాను అనుకోండి. ఈ బేరియం సల్ఫేట్లో మీకు ప్రజెంట్ అయినటువంటిది ఏంటి అంటే SO4 అనేటటువంటి యానియాన్ అన్నది ప్రజెంట్ అయి ఉంటుంది. సో దీనికోసం మీరు టెస్ట్లు ఏముంటాయి అన్నది మీరు ఒకసారి చూడండి. సల్ఫేట్కి టెస్ట్ అమ్మా. మ్యూట్ చేయండి ఎవరైనా, మ్యూట్ చేసి అమ్మా. ఓకే, మీకు ఏంటంటే ఇచ్చినటువంటి సాల్ట్కి ఏం చేస్తాం మనము? సో ఇచ్చినటువంటి మనకి సాల్ట్కి మనం ఏం యాడ్ చేస్తామంటే ఇక్కడ ఫార్మ్ ఏ వైట్ ప్రెసిపిటేట్ విచ్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ కాన్సన్ట్రేషన్ HCl. మనకి ఇక్కడ యాసిడ్ రాడికల్ యానియన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ఇండిపెండెంట్ రాడికల్ SO4 సో మీకు ఇచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ H2SO4 ఉంది, దానికి ఏం చేసాము? మీకు ఇచ్చినటువంటి సాల్ట్ కలిపాం, అప్పుడు వైట్ ప్రెసిపిటేట్ వచ్చింది. సో విచ్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ కాన్సన్ట్రేషన్ HCl. ఒకవేళ కాన్సన్ట్రేషన్ HClలో కరగకపోతే మనం ఏమని చెప్తామంట? సో సల్ఫేట్ అయ్యాను SO4 అనేది ప్రెజెంట్ అయ్యి ఉందని మనం చెప్పొచ్చు. If the given salt do not give characteristic observation with both cold and hot concentrated sulfuric acid, then treat
సో సాల్ట్ తీసుకున్నామమ్మా, ఇచ్చినటువంటి సాల్ట్ Take a pinch of salt. సాల్ట్కి మనము Add few ml of concentrated sulfuric acid. సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసామమ్మా, కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్. And there is no characteristic observation. ఎటువంటి అబ్జర్వేషన్ లేదు, నో క్యారెక్టరిస్టిక్ అబ్జర్వేషన్, ఏ అబ్జర్వేషన్ జరగలేదు. తర్వాత హీటింగ్ చేస్తున్నాం, హీటింగ్లో ఏమైనా అబ్జర్వేషన్ ఏమైనా ఉంటుందేమో అని చెక్ చేస్తున్నాం. ఎటువంటి అబ్జర్వేషన్ కూడా మన హీటింగ్లో కూడా కనబట్టలేదమ్మా, హీటింగ్లో కూడా నో అబ్జర్వేషన్. Since there is no characteristic observation, in such a case, we'll have to treat the salt solution with barium chloride solution. చూడమ్మా, మీకు ఇచ్చినటువంటి సాల్ట్ డైల్యూట్ H2SO4లో కరగలేదు, కాన్సన్ట్రేషన్ H2SO4లో కరగలేదు, రెండిట్లో కూడా మనకి క్యారెక్టరిస్టిక్ అబ్జర్వేషన్ అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు మేము ఇచ్చిన సాల్ట్ ఏం చేసాం, మనం కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేసాం, నో క్యారెక్టరిస్టిక్ అబ్జర్వేషన్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ హీటింగ్, సో నో క్యారెక్టరిస్టిక్ అబ్జర్వేషన్. సో ఎటువంటి అబ్జర్వేషన్ అనేది రాలేదు. అదేవిధంగా కోల్డ్ H2SO4లో కూడా ఎటువంటి అబ్జర్వేషన్ రాలేదు. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే బేరింగ్ క్లోరైడ్ అనే టెస్ట్కి వెళ్ళిపోతున్నాం. సో ఇచ్చినటువంటి సాల్ట్కి బేరింగ్ క్లోరైడ్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, మీకు ఇచ్చినటువంటి సాల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చిన వెంటనే టెస్ట్ చేసేది ఏంటంటే యానియాన్ ఐడెంటిఫికేషన్లో డైల్యూట్ H2SO4, డైల్యూట్ H2SO4తో పాజిటివ్ టెస్ట్లు ఇచ్చేటటువంటివి రెండు. వన్ ఈజ్ ఏంటి అంటే కార్బొనేట్, సెకండ్ వన్ ఏంటంటే ఎసిటేట్. సో ఆ రెండు అయిపోయిన తర్వాత ఇన్ కేస్ అవి పాజిటివ్ వస్తే ఆ రెండు యానియాన్ రిపోర్ట్ చేస్తాం. నెగిటివ్ వస్తే, ఒకవేళ డైల్యూట్ H2SO4తో నెగిటివ్ టెస్ట్లు ఏమైనా వస్తే వెంటనే మనం కాన్సన్ట్రేషన్ H2SO4కి వెళ్ళిపోతాం. అప్పుడు కాన్సన్ట్రేషన్ H2SO4లో క్లోరైడ్, బ్రామైడ్, అయోడైడ్, నైట్రేటు ఇలా 4 యానియాన్స్ టెస్టులు చేస్తాం అన్నమాట. ఓకే, ఈ 4 టెస్టుల్లో పాజిటివ్ వస్తే మనకి ప్రాబ్లం లేదు, ఏదో ఒకటి ఐడెంటిఫై చేయొచ్చు. ఈ 4 టెస్టుల్లో కూడా మనకి ఎటువంటి పాజిటివ్ రాలేదు అంటే ఎటువంటి ఎఫర్వెన్సెస్ లేవు, ఎటువంటి క్విక్ రియాక్షన్ అబ్జర్వ్ చేయలేదు అంటే మీరు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతారు, నెక్స్ట్ బేరియం క్లోరైడ్ టెస్ట్కి వెళ్ళిపోతారు. ఇచ్చినటువంటి సాల్ట్కి ఏమి యాడ్ చేస్తాం, బేరియం క్లోరైడ్ యాడ్ చేస్తాం. బేరియం క్లోరైడ్ యాడ్ చేసిన వెంటనే వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యింది. ఫామ్ అయిన తర్వాత అది విచ్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్, దేంట్లో ఇన్సాల్యుబుల్ అయ్యింది, కాన్సన్ట్రేషన్ HCl. అప్పుడు ఖచ్చితంగా మీకు ఇచ్చింది సల్ఫేట్ యానియాన్ అని మనం చెప్పొచ్చు. చూడండి, సాల్ట్ తీసుకున్నాం. సో ఫస్ట్ డిస్టిల్ వాటర్ యాడ్ చేసాం, డిజాల్వ్ చేసుకున్నాం. When you do that, the crystals are completely dissolved in the preparation of salt solution. దిస్ ఈజ్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ అమ్మా. Now, let us add few drops of barium chloride mixture. బేరియం క్లోరైడ్ దీనికి యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నాం, తర్వాత బేరియం క్లోరైడ్ యాడ్ చేస్తున్నాం. If a white precipitate insoluble in concentrated form is formed, it indicates the presence of sulfate. You can see the formation of white precipitate here. చూసారు కదా, Check its solubility with concentrated HCl. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ HClలో సాల్యుబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. కాన్సన్ట్రేషన్ HCl అవుతుందా లేదా. You can see no clear solution is formed. క్లియర్ సొల్యూషన్ లేదు, అంతా టర్బిడిటీలా ఉంది. Dissolved. This indicates the presence of sulfate anion in the given salt. చూసారు కదమ్మా, ఫస్ట్ ఏం చేస్తాం మనం, మీకు ఇచ్చినటువంటి సాల్ట్ని డిస్టిల్ వాటర్లో బాగా సాల్యుబుల్ చేసుకున్నాం. డిస్టిల్ వాటర్లో బాగా సాల్యుబుల్ అయినాక దానికి బేరియం క్లోరైడ్ యాడ్ చేసాం. అప్పుడు మనకు వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఆ వైట్ ప్రెసిపిటేట్ దేంట్లో సాల్యుబుల్, దేంట్లో ఇన్సాల్యుబుల్ అంటే సాల్యుబుల్ దేంట్లో అయిందమ్మా, సో సాల్యుబుల్ అవ్వలేదు, ఇన్సాల్యుబుల్ ఇన్ కాన్సన్ట్రేషన్ HCl. దీన్ని బట్టి మీకు సల్ఫేట్ యానియాన్ అనేది ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబ్జర్వేషన్ అండి, సల్ఫేట్ యానియాన్. ఇప్పుడు మనము చూడండి,
యానియాన్ ఐడెంటిఫికేషన్లో మనం ఏ టెస్ట్లు చేసాం చూసుకుంటే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టెస్ట్ చేసాం. అందులో పాజిటివ్ టెస్ట్లు ఏమేమి వచ్చాయి అంటే మనకి, సో ఫస్ట్ కార్బొనేట్ అండ్ ఎసిటేట్. కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో వచ్చేటంటే క్లోరైడ్, బ్రామైడ్, అయోడైడ్, నైట్రేట్. సో ఈ రెండు కాకుండా మనకి ఇక్కడ బేరియం క్లోరైడ్ సొల్యూషన్తో చేస్తే ఏంటంటే సల్ఫేట్ యానియాన్ అన్నది మనం ఐడెంటిఫై చేయగలిగాం. సో ఈ మూడు అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ టెస్ట్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టెస్ట్ conformation of acid radical. The acid radicals which are identified by the action of diluted H2SO4 test and concentrated H2SO4 test are further సో confirmed నెక్స్ట్ టెస్ట్ by స్టార్ట్ corresponding చేద్దామండి. individual confirmatory test. So let us see the confirmatory test for each anion. Confirmatory test for carbonate. We have test for confirmation of carbonate anion. They are diluted HCl test and magnesium sulfate test. First, let us perform the diluted HCl test. సో వెయిట్. కనబడుతుందమ్మా? కనబడుతుందా? కనిపిస్తుంది. ఓకే ఓకే. What is analysis concerned with identity and confirmation of radicals present in an inorganic salt? A simple inorganic salt contains cation or a basic radical and an anion or radical. Our aim is to identify and confirm the cation and anion for which we follow schematic procedures. Qualitative analysis. Analysis. The given compound, basic and acidic radicals, that is the cations and the anions in the given compound. Common procedure for testing any unknown sample salt is preliminary test. ప్రిలిమినరీ టెస్ట్ అమ్మా. That is That's the radical anion test. confirmation. Basic radical. That is Test for basic radical. identification and confirmation. మూడు టెస్ట్ చేస్తాం కదా, ప్రిలిమినరీ, యానియాన్స్, క్యాటియన్స్. Soluble salts containing the following cations and anions. Cations: aluminium, ferrous, manganese, zinc, cobalt, barium, magnesium, and ammonium. Anions. చూడండి, మీకు ఇచ్చినటువంటి వాటిలో జనరల్గా క్యాటియన్స్ గురించి మాట్లాడుకుంటే, సో చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ చేస్తాం, తర్వాత యాసిడ్ రాడికల్ యానియన్స్, తర్వాత క్యాటియన్స్ ఏమి ఉంటాయి జనరల్గా అంటే, మన క్యాటియన్స్ ఉండేవి లెడ్ 2+, దట్ ఈస్ క్యాటియన్ అండి, లెడ్ 2+ క్యాటియన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా కాపర్ 2+, దట్ ఈస్ బ్లూ కలర్లో ఉంటుంది, అంటే కొన్ని కలర్ బట్టి చెప్తామని కూడా మనం మాట్లాడుకున్నాం. అల్యూమినియం 3+, ఐరన్ 3+, మ్యాంగనీస్ 2+, జింక్ 2+, కొబాల్ట్ 2+, కాల్షియం 2+, బేరియం 2+, మెగ్నీషియం 2+, అమోనియం ప్లస్, ఇవన్నీ క్యాటియన్స్ అండి. క్యాటియన్ అంటే అర్థం ఏంటంటే పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసెస్ ఆర్ కాల్డ్ యాజ్ క్యాటియన్స్, నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసెస్ ఆర్ కాల్డ్ యాజ్ యానియన్స్. మీకు ఆల్రెడీ సింపుల్ చెప్పొచ్చు, కోబాల్ట్ అనేది పింక్ కలర్లో ఉంటుంది, బేరియం వచ్చి యాపిల్ గ్రీన్లో ఉంటుంది, కాపర్ వచ్చి మనకి ఏంటంటే బ్లూ కలర్లో ఉంటుంది. సో అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంటుంది, ఈ విధంగా మనం చెప్పొచ్చండి. సో నెక్స్ట్ యానియన్ చూడండి, ఏటేట్ ఉన్నాయి: కార్బనేట్, Nitrate, క్లోరైడ్, acetate. బ్రామైడ్, నైట్రేట్, ఎసిటేట్ అండ్ సల్ఫేట్. Let us go through the systematic procedure for qualitative analysis of inorganic soluble salts. Preliminary test. In the preliminary
ప్రిలిమినరీ టెస్ట్లో మనం ఏంటమ్మా కలర్ చూస్తాం కదా, ఫస్ట్ ఇచ్చి ఇవ్వగానే కలర్ చూస్తాం. కలర్ బట్టే మీకు ఇచ్చినటువంటి క్యాటియాన్ ఏంటి అనేది మనం కొంతవరకు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. కన్ఫర్మేషన్ చేయకపోయినా ఐడెంటిఫై చేయొచ్చు. Test, we find the leads which help us in identifying some cations. First thing in the preliminary test is color. కలర్ చూడండి అమ్మా. Even though it is not much reliable, it is certainly helpful in identifying some colored cations. So, let us examine color. చూడండి కలర్స్. కాపర్ బ్లూ కలర్లో ఉంటుందమ్మా. ఇవ్వండి కాపర్, దిస్ ఇస్ బ్లూ కలర్. కాపర్ ఈస్ గివెన్ సాల్ట్ బ్లూ కలర్లో ఉంటుంది. దీన్ని బట్టి మనం కాపర్ అని చెప్పొచ్చు అనమాట. లైట్ గ్రీన్ ఆర్ బ్లూయిష్ గ్రీన్. నెక్స్ట్ నికెల్ లైట్ బ్లూ అనే ఉందనుకో, నికెల్ +2. చూడండి బఫ్. సో గివెన్ సాల్ట్ ఫ్లష్ ఆర్ బఫ్ కలర్ ఉంది, దట్ ఈస్ మ్యాంగనీస్ 2+. నెక్స్ట్ పింక్ కలర్, సింపుల్గా చెప్పొచ్చమ్మా. పింక్ కలర్ ఉంటే మనం ఏం చెప్తాం, కొబాల్ట్ 2+ అని చెప్తాం కదా. పింక్ కలర్ వస్తే కొబాల్ట్ 2+. గ్రీన్ కలర్ ఉంటే ఏంటి, Fe2+, ఐరన్ 2+. గ్రీన్ కలర్ ఉంటే ఐరన్ 2+, ఫెరస్ 2+. Fe2+. ఓకే ఓకే. సో మనకి బ్రౌన్ అయితే ఫెర్రిక్, Fe3+. సో వైట్ అయితే చాలా ఆప్షన్స్ అయినట్టు చెప్పొచ్చు. వైట్ కలర్ ఇస్తే కాపర్ కాదు, మ్యాంగనీస్ కాదు. చూడండి అమ్మా, మనకు ఒకవేళ కలర్ వైట్ ఇచ్చాను అనుకోండి, వైట్ ఇస్తే మన కాపర్ ఎందుకు అవుద్ది, కాపర్ అనేది బ్లూ కదా, అంటే ఆ వైట్ అనేది కాపర్ కాదు అని మనం కాదు అని చెప్పొచ్చు. ఆబ్సెంట్ అయ్యింది కాపర్ అని. ఒకవేళ వైట్ ఇస్తే నికెల్ ఎలా అవుతుంది, నికెల్ లైట్ గ్రీన్ కదా, అంటే నికెల్ కూడా కాదని చెప్పొచ్చు. ఒకవేళ వైట్ ఇచ్చేటప్పుడు మ్యాంగనీస్ 2+ కాదు, ఎందుకంటే మ్యాంగనీస్ అనేది బఫ్ ఆర్ ఫ్లష్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ కొబాల్ట్ అసలు కాదు, పింక్ కలర్లో ఉంటుంది. వైట్ ఇస్తే కొబాల్ట్ ఆబ్సెంట్. ఐరన్ 2+, Fe2+ వచ్చి మనకి లైట్ గ్రీన్, అది వైట్ ఇచ్చిన అది కూడా ఆబ్సెంట్. సో Fe3+, ఈ Fe3+ బ్రౌన్ కలర్లో ఉంటుంది, అది కూడా ఆబ్సెంట్ అని మనం చెప్పొచ్చు అనమాట. Dry heating. నెక్స్ట్ డ్రై హీటింగ్ అమ్మా. In dry heating test, we use small amount of salt in a dry heat. We can gather quite valuable information in this test. On heating some salts, they undergo all the gases, or may undergo characteristic changes in the color of residue. So, let us perform dry heating test. చూడండి డ్రై హీటింగ్ టెస్ట్లో ఏంటి జరుగుతుందంటే, ఇక్కడ దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. డైరెక్ట్ మీకు ఇచ్చినటువంటి సాల్ట్కి మీరు డైరెక్ట్ హీట్ చేసేది ఏమీ యాడ్ చేయొద్దు. ఇఫ్ కలర్లెస్ వేపర్స్ వచ్చాయి అనుకోండి, దట్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ అండ్ పుట్స్ ఆఫ్ ద బర్నింగ్ స్ప్లింటర్. మనకి కలర్లెస్ గ్యాసెస్ వచ్చి దాని మళ్ళీ లైమ్ వాటర్ మిల్కీ కలర్లో మనకి టర్న్ అయ్యి మారితే కార్బోనేట్ CO3(2- అనేది వచ్చినట్టు. ఒకవేళ కలర్లెస్ గ్యాస్ వచ్చింది, దాంట్లో ఒకటి పంజెంట్ ఆర్డర్ అనమాట, పంజెంట్ స్మెల్ అనేది ఒక ఘాటు స్మెల్ వచ్చింది, దాన్ని ఏం చేసాం, వైట్ ఫ్యూమ్స్ అనే విత్ గ్లాస్ నాట్ డిప్డ్ ఇన్ అమోనియా క్లోరైడ్ అని చెప్పొచ్చు. అదే ఇఫ్ కలర్లెస్ గ్యాస్ విత్ క్యారెక్టరిస్టిక్ స్మెల్ అండ్ గివ్స్ వైట్ ఫ్యూమ్స్ విత్ గ్లాస్ నాట్ డిప్డ్ ఇన్ కాన్సన్ట్రేషన్ HCl, అంటే గ్లాస్ రాడ్ని కాన్సన్ట్రేషన్ HClలో డిప్ చేసినప్పుడు గ్లాస్ రాడ్ని ఇక్కడ పెట్టామనుకోండి, అమోనియా క్యాటియాన్స్ అనేవి మనకు వచ్చినట్టు చెప్తాయి అనమాట. ఎలా అంటే మనకు వైట్ ఫ్యూమ్స్ రావాలి. వాళ్ళు రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ చూస్తే నైట్రేట్ అని మనం చెప్పొచ్చు. Action of heat on the given salt. ఇవన్నీ మనం ఆల్రెడీ Small amount of given salt చెప్పుకున్నాం కాబట్టి making the right స్కిప్ action. చేసేద్దాం. And heat it Test using చూడండి. good flame.
చూడండి డైరెక్ట్ యాడ్ చేస్తున్నాడు. Here, డ్రై you హీటింగ్ can అనమాట. see కలర్లెస్ the గ్యాస్ liberation అనేది of ఎవాల్వ్ colorless అవుతుంది. vapors. Take a small amount of given salt in a clean and hit it using Bunsen flame. Here you can see the liberation of colorless gas with pungent odor. పంజెంట్ ఆర్డర్ వచ్చింది అనుకో. If these vapors gives white fumes with glass rod dipped in ammonia, ఇప్పుడు గ్లాస్ రాడ్ని అమోనియా డిప్ చేసిన గ్లాస్ రాడ్ని అక్కడ పెడుతున్నా, వైట్ ఫ్యూమ్స్ వస్తున్నాయి. this infers that the given salt may contain chloride anions. దీన్ని బట్టి మనకి ఇచ్చిన సాల్ట్లో క్లోరైడ్ అనే యానియన్ అనేది ఉందని కూడా మనం చెప్పొచ్చండి. నెక్స్ట్ అమోనియా క్యాటియన్. Take a small amount of given salt in a clean and dry test tube. Heat it on Bunsen flame. చూడండి హీట్ చేస్తాను డ్రై టెస్ట్ ట్యూబ్లో. If a colorless gas with pungent smell and which gives white fumes with glass rod dipped in dilute HCl, it infers the presence of ammonium ion in the given salt. చూడండి గ్లాస్ రాడ్ అనేది మనకి Here you can see the కాన్సన్ట్రేషన్ formation of white డైల్యూట్ fume with హెచ్సిఎల్ glass. డిప్ చేసినట్టు గ్లాస్ రాడ్ని అక్కడ పెట్టాం. This infers వైట్ ఫ్యూమ్స్ వచ్చాయి. that the given salt may contain ammonium cation. Dense white fumes are formed with the glass rod dipped in dilute HCl. Next, reddish brown vapors అనేవి లిబరేట్ అయినట్టు ఎలా చెప్తాము? Take a small amount of given salt in a clean and dry test tube. And heat it using Bunsen flame. చూడండి హీట్ చేస్తున్నాం. రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ కావాలా? If reddish brown vapors are liberated, it infers that the salt may contain nitrate anion. సో రెడ్డిష్ బ్రౌన్ Here, వేపర్స్ you వస్తే ఏం can చెప్తాం? clearly see the liberation of reddish brown vapors. సో నైట్రేట్ యానియాన్స్ NO3 మైనస్ యానియాన్స్ అనేవి అబ్జర్వ్ అయినట్టు కూడా మనం మాట్లాడచ్చు. Nitrate anion. సో చూడండి if reddish brown vapors are liberated, NO3 minus anions are observed. If the salt decryptates no water of crystallization, maybe. సో వాటర్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వలేదు అనుకోండి, మేబీ లెడ్ నైట్రేట్ NaCl KBr అనమాట. అదేవిధంగా బ్రౌన్ వెన్ హాట్, ఎల్లో వెన్ కోల్డ్ అయితే మనకి lead 2+. Take a small amount of given salt in a clean and dry test tube టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాం చూడండి. and heat it using Bunsen flame. హీట్ చేస్తున్నాం. If any decrypitation of the salt is observed, it infers that this given salt may not have water of crystallization. సాల్ట్ అనేది ఏముంది డిక్రిప్టేట్స్. Here you clearly see the decrypitation of the salt. సో మనకి లెడ్ నైట్రేట్ అవన్నీ కూడా మేబీ సో ఉన్నట్టు. బ్రౌన్ వెన్ హాట్, ఎల్లో వెన్ కోల్డ్. హీట్ Take a చేసేటప్పుడు small amount of given salt in a clean and dry test tube
and heat it using Bunsen flame. హీట్ చేసాం. సో హీట్ చేసేటప్పుడు మనకి ఏంటి బ్రౌన్ కలర్లో ఉంది కదా. సో హీట్ చేసేటప్పుడు మనకి బ్రౌన్ కలర్ ఉందనుకోండి, సో బ్రౌన్ కలర్లో ఉంటే ఏంటంటే మనకి సో You హీట్ can see చేసేటప్పుడు the బ్రౌన్, change in color of the salt from yellow to brown. సో గ్రాడ్యువల్లీ In this way, ద టెస్ట్ if ట్యూబ్ the ఇస్ salt is brown when hot, అండర్ రూమ్ టెంపరేచర్. మన రూమ్ టెంపరేచర్లో ఉంచుతాం టెస్ట్ it ట్యూబ్ని. infers that the given The color of the may salt contain changes to brown on heating. cation. సో దీన్ని బట్టి ఏం చెప్తాం అంటే Lead-2+ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది. సో బ్రౌన్ వెన్ హాట్, ఎల్లో వెన్ కోల్డ్. Lead-2+, ఎల్లో వెన్ హాట్, వైట్ వెన్ Small కోల్డ్. amount of given salt in a clean dry test tube and heat it using Bunsen flame. సో బూన్సన్ బర్నర్ దగ్గర హీట్ చేస్తున్నాం. Here, you The can color see of the salt change in changes color of the salt to yellow on from heating. yellow. హీట్ చేసేటప్పుడు మనకి ఎల్లో కలర్లో వస్తుందమ్మా In సాల్ట్ this అంతా. way, if the salt is yellow when hot and white when cold, it కోల్డ్ infers చేస్తే that అదే the given వైట్ salt వైట్ may కలర్ contain కన్వర్ట్ అవుతుంది కోల్డ్ zinc చేస్తే. cation. హీట్ చేసేటప్పుడు మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఇట్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ Zinc-2+ cation. ఎల్లో వెన్ హాట్, వైట్ వెన్ కోల్డ్. ఇట్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ Zinc-2+. నెక్స్ట్ వైట్ రెసిడ్యూ గ్లోస్ ఆన్ హీటింగ్. Take a small బేరియం, amount of given మెగ్నీషియం. salt in a clean and dry test tube సో and heat it using Bunsen flame. హీట్ చేసేస్తాను. White residues formed calcium, this test infers that White the given residue salt may వచ్చిందండి. contain Glows on heating. magnesium, calcium, strontium, barium or కాల్షియం, aluminum. మెగ్నీషియం, బేరియం ఇవన్నీ ఉన్నట్టు అనమాట వైట్ రెసిడ్యూ కానీ ఫామ్ అయితే. సో చూడండి బేరియం 2+, మెగ్నీషియం 2+, కాల్షియం 2+, అల్యూమినియం 3+. అంటే వైట్ రెసిడ్యూ కానీ మనకి హీట్ చేసేటప్పుడు ఫామ్ అయితే సో ఈ 4 క్యాటయాన్స్ ఉన్నట్టు బేరియం 2+ అండ్ మెగ్నీషియం 2+ అండ్ కాల్షియం +2 అండ్ అల్యూమినియం +3. బ్లూ ఇన్ కలర్ అండ్ టర్న్స్ టు వైట్ ఆన్ హీటింగ్. ఒకవేళ మనం హీట్ చేసేటప్పుడు బ్లూ కలర్ ఉంది, సో టర్న్స్ టు వైట్. సో ఫస్ట్ ఉన్నది బ్లూ కలర్ మీకు ఇచ్చినటువంటి సాల్ట్ అండ్ టర్న్స్ టు వైట్ ఆన్ హీటింగ్. హీట్ చేసిన తర్వాత వైట్ కింద కన్వర్ట్ అయితే కాపర్ 2+ అని మనం చెప్పొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ కాపర్ సాల్ట్ తీసుకుంటున్నాం. తీసుకున్నాం. And heat it using Bunsen flame. Here you can see the change in color of the salt from blue to white. In this way, if the salt is white when hot and blue when cold, it infers that the given salt may contain cupric cation. అంటే బ్లూ ఇన్ కలర్ టర్న్స్ వైట్ ఆన్ హీటింగ్ కాపర్ 2+ అన్నది మనకి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా మనకి బ్లూ వెన్ హాట్, Take a small pink amount when of given cold. salt in a clean and dry test tube and heat it using Bunsen flame. the salt color changes to blue on heating. సో Here చేంజ్ you అవుతుంది can చూసారా హీట్ clearly చేసేటప్పటికి see the change in color of the salt to blue. బ్లూ ఆన్ In హీటింగ్. this way,
if the salt is blue when hot and pink when cold, it infers అంటే that హాట్ చేసినప్పుడు బ్లూ కలర్లో ఉందండి, కోల్డ్ అయ్యే కొద్ది పింక్ కలర్లో కన్వర్ట్ అవుతుంది. the given salt may కోబాల్ట్ 2+ అనేది మనకి క్యాటియన్ అన్నది కన్ఫర్మేషన్ అయిందనమాట. సో ఇది మనకి కోబాల్ట్ 2+, ఇది డ్రై హీటింగ్ అమ్మా. నెక్స్ట్ వచ్చి ఫ్లేమ్ టెస్ట్. In the flame test, we need to prepare a paste by mixing the salt with a concentrated HCl. After the paste is prepared, it is introduced in మీకేంటి ఈ ఫ్లేమ్ టెస్ట్లో మీకేం తెలుస్తుంది అంటే, మీకు ఇచ్చినటువంటి ఫస్ట్ సాల్ట్ ఏం చేస్తారంటే, ఒక వాచ్ గ్లాస్లో ఆ సాల్ట్ తీసుకొని ఆ వాచ్ గ్లాస్కి ఏం చేస్తాం, కాన్సన్ట్రేషన్ HCl అన్నది యాడ్ చేస్తాం. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ HCl యాడ్ చేస్తామో దాన్ని అంతటినీ ఒక పేస్ట్ కింద తయారు చేసుకుంటాం. పేస్ట్ కింద మనకి ఫామ్ అయినాక ఆ పేస్ట్ని మనము కొత్త గ్లాస్ రాడ్లో తీసుకొని, సో సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వెయిట్ అమ్మా. సో ఫస్ట్ మనకి వాయిస్ ఫ్లేమ్ బ్రేక్ టెస్ట్. అవుతుంది సార్. ఓకే చెప్తాను. ఫస్ట్ ఫ్లేమ్ టెస్ట్ ఏంటంటే, ఫ్లేమ్ టెస్ట్లో మనకి మీకు ఇచ్చినటువంటి కాంపౌండ్ ఉంది కదా, కాంపౌండ్ని ఫస్ట్ ఏం చేస్తారంటే కాన్సన్ట్రేషన్ HClలో డిజాల్వ్ చేసుకుంటారు. డిజాల్వ్ చేసుకున్నాక దాన్ని పేస్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. పేస్ట్ కింద ఫామ్ అయినాక ఆ పేస్ట్ని ఏం చేస్తామంటే కొంత గ్లాస్ రాడ్కి స్టిక్ చేసుకొని, సో దాన్ని ఏం చేస్తామంటే బూన్సన్ బర్నర్ దగ్గర డైరెక్ట్ హీట్ చేస్తాం. మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట. యాపిల్ గ్రీన్ వస్తే బేరియం అని, పింక్ కలర్ వస్తే మ్యాంగనీస్ 2+ అని, బ్లూ కలర్ వస్తే కాపర్ 2+ అని. సో ఈ విధంగా మనం క్యాటియాన్స్ యొక్క కలర్ని ఐడెంటిఫై చేసి మనకి అక్కడ మీకు ఇచ్చినటువంటి గివెన్ సాల్ట్ ఈజ్ ఏ బేసిక్ క్యాటియాన్ ఆర్ ప్రజెంట్ కాపర్ 2+, ఆర్ కోబాల్ట్ 2+, ఆర్ ఐరన్ 2+, ఆర్ ఐరన్ 3+. అలా మనం వీ కెన్ ఐడెంటిఫై ద విచ్ టైప్ ఆఫ్ anion ఈజ్ ప్రజెంట్ ఇన్ మిక్చర్, సాల్ట్ మిక్చర్. ఓకే, సో ఒకసారి చూడండి. gives us some reliable information about the చూడండి ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, బ్రిక్ రెడ్ reliable కాల్షియం information 2+. about the basic radical present in the salt can be obtained using flame test. In this test, the given salt is to be made into paste using concentrated HCl. The purpose of taking only concentrated HCl is the basic radical of the given salt converts to volatile light which readily responds to the test. సో మళ్ళీ స్టూడెంట్స్ మీరు ఏం చేస్తారంటే, సో ఇదే లింక్లో మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి అమ్మా. సో యాజ్ ఇట్ ఈజ్ ఇదే లింక్ నేను మళ్ళీ క్లోజ్ చేస్తాను, మళ్ళీ సెకండ్ అవర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇదే లింక్లో జాయిన్ అవ్వండి, సేమ్ లింక్. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఓకేనమ్మా. Now, Time, sir? let us prepare the paste of the టైం given సేమ్ మనకు ఇప్పుడు ఎంత అయింది టైం, ఒక 2-3 మినిట్స్లో ఇంకా గ్యాప్ ఏం లేదమ్మా. మీరు జాయిన్ అయిపోండి, వెంటనే ఎగ్జిట్ అయ్యి జాయిన్ అవ్వండి అంతే, ఇంకేం లేదు. నో గ్యాప్ ఏం ఓకే లేదు. సార్.